మనస్థితి మనస్థితి మనస్థితి. మనస్థితి అంటే ఇది లోపల థాట్స్ పాడైపోతాయి. మనస్థితి అంటే డబ్బు పాడైపోతుంది. మనే స్థితి అంటే ఇల్లు పాడైపోతుంది బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి. దాని నుంచి ఏం చేయాలి? ఇంద్రియాలతో మనం కంట్రోల్లో పెట్టుకోవాలి, మన మనసుని మన కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమైపోయింది అంటే జనాలకి మైండ్ కంట్రోల్ లేదు, ఇంద్రియాలు కంట్రోల్ లేదు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంతా. ఎట్లా అంటే అట్లా ఆడుతూ ఉన్నారు, ఎట్లా అంటే అట్లా తిరుగుతూ ఉన్నారు, ఎట్లా అంటే అట్లా తింటూ ఉన్నారు, ఎట్లా అంటే అట్లా తాగుతూ ఉన్నారు. దానికి ఆ లైఫ్ అంతా ఏమైపోతుంది? పాడైపోతుంది. అర్థమైనా? కరోడ్పతిలు ఏమైతా ఉన్నారు? రోడ్డుపతి. అర్థమైనా? కరోడ్పతి కావాలా, రోడ్డుపతి కావాలా? అందరికీ దుడ్డు సంపాదన చేసేటువంటి ఆశ ఉంటుంది. అయితే సంపాదన చేసింది ఎట్లా ఇది మితమైనగా ఖర్చు చేయాలా, ఎట్లా దాన్ని బాగా సేవ్ చేసుకొని ఖుషిగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, మా ఫ్యామిలీని హ్యాపీగా పెట్టాలా, మా ఇంట్లో ఉండేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని హ్యాపీగా పెట్టుకోవాలా, నేను హ్యాపీగా పెట్టుకోవాలనేటువంటి జ్ఞానము లేదు. దానికోసము ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం నుంచి ఈ వ్యసనముక్తి ప్రాజెక్ట్ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో 10 crores మెంబర్స్లో ఈ యొక్క దృఢ ప్రతిజ్ఞ చేపిస్తా ఉంటాం. ఎంతమంది? 10 crores యూత్స్. విశేషంగా ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని ఇంకా దూరంగా ఉండేదానికి ఓత్ సెరమనీ పెట్టినారు. ఇప్పుడు అదే ప్రాజెక్ట్ పైన నడుస్తా ఉంది సేవలు ఆల్ ఓవర్ ఇండియా. మన దేశాన్ని ఇప్పుడు వ్యసనముక్తి దేశం చేయాలని ప్రైమ్ మినిస్టర్ కూడా చేసినారు, సంకల్పం చేసినారు. మళ్ళీ అమిత్ షా ఇది హోమ్ మినిస్టర్ వాళ్ళు కూడా సంకల్పం చేసినారు. అర్థమైందా? మనమందరూ ఏం చేయాలా? మనం పాటించాలి. మనం పాటిస్తే వాళ్ళకి మంచిదా, మనకి మంచిదా? మనకు మంచిది. మన హ్యాపీ ఫ్యామిలీ, హెల్దీ ఫ్యామిలీ, పీస్ఫుల్ ఫ్యామిలీ అవుతుంది. అర్థమైందా? ఏం చేయాలి? డైలీ ఈ యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి దూరం కావాలంటే మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ అంటే ధ్యానం. ఎవరు ధ్యానం చేయాలా? నేను ఒక ఆత్మ అని తెలుసుకోవాలి. ఈ శరీరం నేను కాదు. ఈ శరీరం ఈ పొద్దు ఉంటుంది, రేపు మంటికి పోతుంది. ఈ పొద్దు ఇంట్లో, రేపు మంటలో. ఈ మంటికి పోయే శరీరం నేను కాదు. ఇంద్రియాల సుఖం నిజమైన సుఖం కాదు. ఆత్మానందం నిజమైనటువంటి సుఖం. ఈ ఆత్మానందం పొందాలంటే మెడిటేషన్ చేయాలి. మీరు ఎప్పుడైనా ಯಾವುದೇ ఒక హ్యాబిట్ చేస్తారంటే అప్పుడు క్షణిక సుఖం మీకు రావచ్చు. అర్థమైనా? క్షణికంగా అవి టెంప్టేషన్ ఇస్తారు, ఇల్లేదని ఇస్తేనే కూడా వాళ్ళు అంతే దాంట్లో ఏమైతుంది? మన బాడీ పాడైపోతుంది, మన ఇంద్రియాలంతా పాడైపోతాయి. ఎట్లా? నెక్స్ట్ చార్ట్స్లో చెప్తాను, వినండి అన్ని. అర్థమైందా? ಯಾವ పార్ట్స్ పాడైపోతాయి అనేది అంతా చార్ట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మెడిటేషన్ చేయండి, మనకి మనోబలం అనేది